నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ భవిష్యత్తు కోసం బీజేపీని గెలిపించండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా మాజీ మంత్రి ఐక్యరెడ్డి విస్తృత ప్రచారం. స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్ పిలుపు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా ఎస్పీ జానక్షరం హెచ్చరిక. ప్రజలంతా మున్సిపల్ ఎన్నికల్లో స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్ తెలిపారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపేలా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పలు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ బ్యాంకు వివరాలు, ఓటీపీ లేదా పాస్వర్డ్ అని ఎప్పుడు పంచుకోకండి. కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన గొప్ప వరమన్నారు. ఓటరుకు ఓటకు వజ్రాయుధం లాంటివి వివరించారు. ఈ ఎన్నికలు వచ్చిన సంబంధిత ఓటర్లు అందరూ ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని స్ఫూర్తిని చాటారన్నారు. ఇదే విధంగా మున్సిపల్ ఎన్నికల ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని పట్టణాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లందరూ ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆర్బీఐ ద్వారా ఒక వీక్ ఫైనాన్షియల్ లిటరసీ కాబట్టి ఆ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ లో కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాము. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఓటర్ అవేర్నెస్, ఈ ప్రోగ్రామ్ లో భాగంగా కస్టమర్ అవేర్నెస్ చేస్తున్నాము. ఎన్నిక ఉన్నాయి కాబట్టి మన ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇది సేమ్ ర్యాలీలో జరుపుతున్నాము. ఇది రెండు అవేర్నెస్, ఒక బ్యాంకింగ్ అవేర్నెస్, ఒక ఓటర్ అవేర్నెస్. ఒకవేళ మీరు బ్యాంక్ లో అవేర్ లేదు అంటే మీ డబ్బు పోతుంది. అదే విధంగా ఒకవేళ మీరు ఎన్నికలో అవేర్నెస్ లేదు అంటే మీ ఫ్యూచర్ పోతుంది. సో మీ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళకి ఒక అపేతి ఏముంటది అంటే నా ఒకటే ఓటుతో ఏమవుతుంది, నేను ఒకే దాని కదా, నేను ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఏమవుతుంది. కానీ మీ ఒక ఓటు నుంచి ఒక కౌన్సిలర్ గెలుస్తారు. మీ ఒక ఓటు తోటి ఒక చైర్మన్ కి డిసిజన్ అవుతుంది. మీ ఒక ఓటు తోటి మీ వార్డులో ఉన్న అభివృద్ధికి చాలా వరకు డిసిజన్ అవుతుంది. ఈరోజు మన జిల్లా వారీగా ఎన్టీఆర్ నుంచి స్వీప్ యాక్టివిటీస్ మొదలు పెడుతున్నాము. ఇదే విధంగా ఇక్కడ సైకిల్ అవేర్నెస్ ర్యాలీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీ వార్డు వారీగా కూడా మన కళా బృందం వాళ్ళు పోయి ఓటర్ అవేర్నెస్ గురించి మాట్లాడతారు. ఈ ఓటు కాదు, ఇది మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెద్దగా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక పెద్దగా హక్కు ఉంది. ఇది హక్కు మీరు ఖచ్చితంగా వాడాలి. మీరు ఇది హక్కు వాడితే మీ ఫ్యూచర్ కూడా మీరు కాపాడగలుగుతారు. మీ దగ్గర వచ్చి చాలా మంది ఓటు అడుగుతారు. అడగడానికి ఏం ఇష్యూ లేదు, ఖచ్చితంగా అడగాలి. మీరు ఎలాంటి ప్రెషర్ లేకుంటే, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే
ఓట్ ఇవ్వండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద ఒక పెద్దగా క్రైమ్ ఉంది. అందువల్ల మిమ్మల్ని కోరిది ఏమున్నాయి అంటే ఫెయిర్గా, ఫ్రీగా, ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ ఉండాలి. కాబట్టి మీ అందరూ మీ హక్ మీకు తెలవాలి. కాబట్టి ఓట్ ఖచ్చితంగా చేయండి. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా మాజీ మంత్రి అల్లు వెంకట్ విస్తృత ప్రచారం చేశారు. పట్టణంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అల్లూరి కృష్ణవేణితో కలిసి భాగ్యనగర్, పాత గుల్జార్ మార్కెట్, గాంధీ చౌక్, దేగవాడ కాంగ్రెస్ తరఫున సోమవారం ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గెలిస్తే అభివృద్ధి గణనీయంగా జరుగుతుందని ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి వార్డులు సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అభివృద్ధి తప్పని జరుగుతుందని వివరిస్తూ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరారు. ప్రజల కష్టాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయా వార్డుల అభ్యర్థులు, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లక్ష్మి, పట్టణాధ్యక్షులు వాసవి, ఉపాధ్యక్షులు గీత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిడ్డల పెళ్లిలకు చేయూతగా అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. నివాసం లేని అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించారు. పేద మరియు మధ్యతరగతి ఆధారం చెడిపోయిన చోట్ల మున్సిపాలిటీ ద్వారా రోడ్లకు శాంక్షన్ తెచ్చి అభివృద్ధి చేయించారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా అర్హులైన వారికి బీసీ కార్పొరేషన్ రుణాలు, చిరు వ్యాపారులకు లోన్లు అందజేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ఓసీలు మరియు సీఎంఆర్ నిధులు అందేలా చేశారు. ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ ఉంటుంది. సాయంత్రంతో మీకు అదృష్టం, మీకు కౌన్సిలర్ అదృష్టం అన్న, నేను చెప్తున్నా వాస్తవం. ఇప్పుడు ఎమ్మెల్యే చేసి ఏం చేసి అందరు ఊర్లలో నష్టపోయారు. రుణమాఫీ సరిగ్గా రాకపోయింది. గెలిపియాలి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, మనం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. సరేనమ్మా. తెలంగాణ భవిష్యత్తు కోసం, ధర్మరక్షణ కోసం బీజేపీ ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కోరారు. సోమవారం నిర్మల్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరుడితో కలిసి రోడ్ షో నిర్వహించారు. గత 12 సంవత్సరాల బీజేపీ కేంద్ర పాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, గత 10 ఏళ్ల టీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని ఆరోపించారు. నిర్మల్లో యువకులు ఉత్సాహం చూస్తుంటే బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐ పార్టీలు ప్రస్తావిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న విమర్శించారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇందకరెడ్డి, జిల్లా నాయకులు వి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి ఆలోచన సబ్కా సాత్ సబ్కా వికాస్. రెచ్చగొట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కింద ఈరోజు ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నారు, విభేదాలను సృష్టిస్తున్నారు, విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా. మీ అందరూ నేను కోరుతా ఉన్నాను, మీకోసం కాకుండా మీ భవిష్యత్ కోసం, మీకోసం కాకుండా మన ధర్మం కోసం, మీకోసం కాకుండా మన తెలంగాణ కోసం, మీకోసం కాకుండా దేశం కోసం రేపు భారతీయ జనతా పార్టీని మీరు గెలిపియండి. తెలంగాణని రక్షించండి, ధర్మాన్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మ హెచ్చరించారు. నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార సమయం ముగుస్తుందని తెలిపారు. ప్రచారం ముగిశాక ఎవరు కూడా ప్రచారం నిర్వహించరాదని, ఒకవేళ నిర్వహిస్తే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో అభ్యర్థిత్వం కూడా కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన నిర్మల్ పట్టణ ప్రాంతేతరులు పట్టణంలో ఉండకూడదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల సమయం మొదలుకొని ఫలితాలు వెళ్లే వరకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టిన వివరించారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోటీ ఉందని భావించినప్పటికీ కాంగ్రెస్, బీజేపీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు బీఆర్ఎస్ పార్టీలో చేరే అభ్యర్థులుగా పోటీలో ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కొన్ని వార్డులో ఎంఐ సైతం పోటీలో ఉంటూ ప్రధాన పార్టీకి ధీటుగా పోటీనిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టణంలోని గాంధీ చౌక్లు మాత్రమే ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండడంతో ద్విముఖ పోటీ జరగనుంది. మిగతా అన్ని చోట్ల త్రిముఖ పోటీ జరిగే అవకాశాలున్నాయి. ఆయా వార్డుల్లో ప్రజాదరణ గల బలమైన నాయకులుగా పేరొందిన వారు అన్ని పార్టీలు ఉండడంతో పోటీ ధీటుగా ఉండేలా కనిపిస్తోంది. అందుకే గెలుపును ఆశామాషగా తీసుకోకుండా సర్వశక్తులు ఒడుతున్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2025-26 క్రీడల్లో భాగంగా నిర్మల్ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు చివరి రోజు సోమవారం వాసవి వరల్డ్ స్కూల్ సమీపంలోని క్రీడా మైదానంలో ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 900 మంది క్రీడాకారులు, 120 మంది వ్యాయామోపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ, యోగా, టైక్వాండో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్ మొదలైన పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ పోటీలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. అందరిలాగా ప్రచారం చేస్తే ఏం కొత్తదనం ఉంటుందని భావించారు. పట్టణంలోని మంజులారు 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రాజన్న ఇంటింటా ముకరాకే గ్రామస్తుల బజార్ బృందం పాటలతో ప్రచారం చేస్తూ కారు గుర్తుకు వేయాలని పాట పాడుతూ అందరిని ఆకర్షించారు. కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వినూత్నంగా జరిగిన ఈ ప్రచారం నిర్మల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మల్ పట్టణంలోని మంజరాపురం పాఠశాలకు చెందిన విద్యార్థులు సీఎం కప్ క్రీడా పోటీలో రాష్ట్రానికి ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన అండర్ 18 బాలికల విభాగంలో జావలిన్ త్రోలో హారిక, అండర్ 16 బాల విభాగంలో సాయినాథ్, అండర్ 16 బాలికలు 100 మీటర్ల పరుగు పందెంలో హారిక బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా ప్రచారంతో హోరెత్తిన మైకులు మూగబోయాయి. కార్ల సందడితో నిండిన వార్డులు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. సామూహిక ప్రచారాలతో ఇంటింట చేసిన ప్రచారం తెరబడింది. కార్నంగ్ మీటింగ్లో ఓట్ల కోసం పెరిగితే బిజీగా ఉండే అభ్యర్థులు, నాయకులు మౌనం బాట పట్టారు. గత వారం రోజులుగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో పట్టణంలోని ప్రస్తుత పరిస్థితి ఇక గుట్టు చప్పుడు కాకుండా ప్రచారం గుంభరంగా ఓటర్లు కలవడంలో అభ్యర్థులు, పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె రాజన్న కోరారు. సారంగపూర్ మండలం బీబీడీ ఫ్యాక్టరీలో సమ్మెకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమ నాశనానికి జీఎస్టీ విధిస్తుందని విమర్శించారు. కార్మికులకు నష్టం చేసే చట్టాన్ని రద్దు చేయాలని, కనీస పెన్షన్ 9,000 డిమాండ్ చేశారు. ఈ కార్యంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, కార్యదర్శి రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, 29 చట్టాలను 4 కోడులుగా మార్చి ఇవాళ కార్మికుడు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసేటటువంటి హక్కు, సంఘటితమయ్యేటటువంటి హక్కు నిర్వీర్యమయ్యే పరిస్థితులలో ఉన్నది. కాబట్టి ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మికుల కోసం, వేతనాల కోసం పోరాడుతున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవిటిని నిర్గార్చి నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి సర్కారును కూడా ఏదైతే 4 లేబర్ కోడ్లను 29 చట్టాలుగా ఏప్రిల్ 1 తారీఖు నుంచి అమలు చేస్తూ ఉన్నారో ఆ అమలును కూడా మేము అమలు చేయమని చెప్పేసి కూడా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పంపాలని చెప్పేసి ఇంకా అనేక రైతుల డిమాండ్లు ఉన్నాయి, కార్మికుల డిమాండ్లు ఉన్నాయి, ఉపాధి హామీ కార్మికుల డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు కార్మికులందరూ సభ్యపాట బట్టి సభ్యులు పాల్గొని లేబర్ కోడ్స్ రద్దు అయ్యేంత వరకు కూడా పోరాటం చేయాలని చెప్పేసి కార్మికులు విజ్ఞప్తి చేస్తారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన
విశ్వం రిజెక్ట్ రాష్ట్రాయి అబాకస్ పోటీల్లో నిర్మల్ విజయవంత పాఠశాల విద్యార్థులు రామకృష్ణ, హార్దిక్, హిరణ్య, జీనియస్, రైజింగ్ స్టార్ల అవార్డు అందుకున్నారు. అలాగే సీఎం కప్ 2వ ఎడిషన్లో జిల్లా స్థాయిలో నిర్వహించిన బ్యాడ్మింటన్ సెలక్షన్లో 9వ తరగతి విద్యార్థులు సిహెచ్ ప్రతిభ సింగిల్స్ వెండి పథకం, డబుల్స్ బంగారు పథకం సాధించినట్లు కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా అవార్డులను పథకాన్ని సాధించిన విద్యార్థులు అభినందించారు. మోహన్ రెడ్డి, జాదవ్, వికాస్, కావ్య, గిరిప్రసాద్, కృష్ణవేణి, శివకుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ భవిష్యత్తు కోసం బీజేపీని గెలిపించండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా మాజీ మంత్రి ఐక్యరెడ్డి విస్తృత ప్రచారం. స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్ పిలుపు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు. జిల్లా ఎస్పీ జానక్షరం హెచ్చరిక. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.